హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయు న్యూస్. ఈనాటి మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం గాజుల రామారం శ్రీనిలయంలోని జ్యోతిశ్రీ గారి ఇంటికి వచ్చాము. మరి కిందకి ఆలస్యం వెళ్దాం పదండి. సో మీరేనండి జ్యోతిశ్రీ గారు? హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెల్కమ్ టు శ్రీనిలయం. థ్యాంక్ యూ. రండి. హాయ్, మై నేమ్ ఇస్ జ్యోతిశ్రీ అండి. హాయ్ అమ్మలు. పిల్లలు రోజు ఈవినింగ్ స్నాక్స్ అని సతాయిస్తున్నారా? మిమ్మల్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఈ రెసిపీ మీకోసమే. సో అయితే ఏంటి ఈ రెసిపీ? గోధుమ రవ్వతో చేస్తున్నామండి. గోధుమ రవ్వనా? గోధుమ రవ్వ అనగానే స్ట్రైక్ అయ్యేది ఉప్మానే, కానీ ఉప్మా కాదండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేలాగా ఈజీగా స్వీట్ ని తయారు చేద్దామండి గోధుమ రవ్వతో. గోధుమ రవ్వ దాలియా స్వీట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇంగ్రీడియంట్స్ కంటే మెయిన్ కావాల్సింది పాన్. ఇది కంపల్సరీ కావాలి కదా, ఇది లేకుండా మనం ఏం చేయలేము. గోధుమ రవ్వ, తగినంత బెల్లం, పాలు 1.5 కప్, కాజు, కొంచెం ఇలాచి, నెయ్యి 2 స్పూన్స్. గోధుమ రవ్వ దాల్యాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో నేను కడాయి పెట్టేస్తున్నాను. కొంచెం హీట్ అవ్వాలా? హీట్ అవ్వాలండి. ఓకే, హీట్ అయ్యాక నెయ్యి కదా, నెయ్యి అండి. రోస్ట్ చేసుకోవాలి కదా మనము నెయ్యిని గోధుమ రవ్వ రోస్ట్ చేయడానికి సరిపడా నెయ్యి తీసుకోవాలి. ఇది 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యిని కాగిన తర్వాత మనం తీసుకున్న మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ రవ్వ వేసుకుందాం. సో ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చేందుకు కూడా రోస్ట్ చేసుకోవాలి. మనకి స్మెల్ చెప్పేస్తుంది ఇది ఫ్రై అయిపోయాను అని చెప్పి. అప్పటి వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. అమ్మ నాన్న ఏం చేస్తుంటారండి? అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారండి. ఓకే, ఇవి ఫ్రై అయిపోయినాయండి. పాలు చాలా డైరెక్ట్ పోసేస్తారా? ఓకే, ఇది అయ్యేలోపు మనం బెల్లాన్ని కరిగించుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, తర్వాత బాండి పెట్టుకుందాము. బాండి రెడీగా ఉంది. 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందామండి. సరిపోతుందండి? 1/2 గ్లాస్ సరిపోతుందండి, ఎందుకంటే మనం జస్ట్ కరగడం కోసం అని చెప్పి కాబట్టి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి తగినంత బెల్లం తీసుకోండి. ఈ రెసిపీకి ఆ బెల్లం సరిపోతుంది. మనకు కనుక కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోండి. లేదు స్వీట్ తక్కువ తిందాం అనుకుంటే స్వీట్ అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారం. ఇప్పుడు వేసేద్దాం. ఇది మనకు సరిపోతుందన్నారా? సరిపోతుందండి. ఇది సరిపడా స్వీట్ ఉంటుంది, మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. బెల్లంని కరగనిద్దాము. మీరు ఎంతమంది అండి? నేను మా అక్క అండి. మీరు మీ అక్కయ్య? అవునండి. అక్కయ్య గారు ఏం చేస్తుంటారు? అక్క హైదరాబాదేనండి. హైదరాబాద్. యోగా ట్రైనర్ అండి, డైట్ అండ్ న్యూట్రిషనిస్ట్ తను. సో యోగా ట్రైనర్ కమ్ న్యూట్రిషనిస్ట్ అన్నారు కదా, సో ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం అక్కయ్యని కూడా. ఓకే అండి. అక్క ఒకసారి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. బాగున్నారా? మీ పేరండి? నా పేరు దేవిశ్రీ. దేవిశ్రీ గారు. జ్యోతిశ్రీ, దేవిశ్రీ, నైస్ నేమ్. అందుకే ఓకే, ఈరోజు స్పెషల్స్ ఏం చేస్తున్నారు అంటే మీరు యోగా టీచర్ కమ్ న్యూట్రిషనిస్ట్ అన్నారు. సో మీ సిస్టర్ తయారు చేసే రెసిపీలో ఉన్నటువంటి ప్రయోజనాలను ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం మీరే చెప్పాలి. తప్పకుండా. ఏం చేస్తున్నారు జ్యోతి? గోధుమ రవ్వ దాలియా. ఓకే, గోధుమ రవ్వ అనేది చాలా లైట్గా ఉంటుంది, తొందరగా అరగటానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఏం తీసుకున్నారు ఇంకా ఇంగ్రీడియంట్స్ అనేది? పాలు. వావ్.
సో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ జ్యోతి, మనం గోధుమ రవ్వనే తీసుకోవాలా లేదంటే ఏదైనా ఒక మిల్లెట్ కూడా తీసుకోవచ్చు. మన టేస్ట్ ప్రకారం ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మిల్లెట్స్ మాత్రం ముందు సోక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక 4 hours అయినా సోక్ చేసుకుని వేసుకోవాలి. ఇది అయితే వెంటనే కుక్ అవుతుంది. అవి మిల్లెట్స్ అనేవి అంత ఫాస్ట్ గా కుక్ అవ్వవు కాబట్టి ఫస్ట్ సోక్ చేసుకోండి 4 hours బిఫోర్. చూసారు కదా, హెల్త్ కి హెల్త్ అండ్ చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. మిల్లెట్స్ తో చేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ అనేది అధికంగా ఉంటాయి. మనం నైటే సోక్ చేసి పెట్టుకోవాలి. అదే గోధుమ రవ్వ అయితే అప్పటికప్పుడే జాబ్స్ కి వెళ్ళి చాలా హడావిడిగా ఇంటికి వచ్చేస్తాం. ఆ టైంలో బయట అనేది మనం ఏదో ఒకటి తెచ్చుకోవడం కన్నా ఇది చాలా బెనిఫిట్ గా ఉంటుంది. అండ్ గోధుమ రవ్వ చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది. దాంతోనూ గోధుమలు అనేవి కూడా మనకి చాలా హెల్త్ కి మంచిది అండ్ వెయిట్ రెడ్యూస్ చేయడానికి కూడా మంచిది కాబట్టి సో చాలా తొందరగా మనం దీన్ని చేసుకోవచ్చు. ఈ బెల్లం కరిగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఈ విధంగా మనకు అవుతే సరిపోతుందా లేదంటే కంప్లీట్ గా ఇది మొత్తం దగ్గరకు వచ్చేసేయాలి? అవ్వాలి. ఇది ఇంకా టైం పడుతుందా అండి ఉడకడానికి? టైం పడుతుందండి. సో ఈ లోపు ఏమైనా ఒక టిప్ చెప్తారా? టిప్స్ రెగ్యులర్ గా ఇంట్లో బ్యూటీ పార్లర్ కి వెళ్ళకోకుండానే యూస్ చేసేటువంటి ట్రిప్ ఒకటి. ఎలాగో మన బ్యూటీ పార్లర్కి వెళ్ళి అలవాట్లేదు కాబట్టి ఆ టిప్స్ కొన్ని తెలుసు. ఓకే, అదే అంటే రెగ్యులర్ గా మనకి రిజల్ట్ వచ్చి నేను యూస్ చేసింది అయితే చెప్తున్నాను. ఓకే, శనగపిండి తీసుకోండి, దానిలో కొంచెం కర్డ్ వేసుకుని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, కావాలనుకుంటే ఒక 2 rose water 2 drops వేసుకోండి. వేసుకుని ఫేస్ ని ఫస్ట్ బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఫేస్ ప్యాక్ కింద అప్లై చేసేయండి. ఒక 15 minutes ఆఫ్టర్ ఇలా కొంచెం ఇలా రబ్ చేసుకుంటా ఉంటే ఈ స్కిన్ మీద ఏమన్నా చిన్న ఫేషియల్ హెయిర్ అలా ఉన్నా అవి కూడా రిమూవ్ అవుతుంది. ఫేషియల్ హెయిర్ అవంతా రిమూవ్ అవుతుంది. ఇలా కొంచెం చిన్నగా రబ్ చేయండి. మరి ఓవర్ గా రబ్ చేస్తే ఫేస్ అనేది బాగుండదు అనమాట. కొంచెం స్మూత్ గా డ్యామేజ్ అవుతుంది స్మూత్ గా స్లోగా రబ్ చేసుకుంటే వీక్లీ ట్వైస్ యూస్ చేయండి. నన్ను నమ్మండి, 3 months లో మీ కలర్ చేంజ్ అవుతుంది. అంటే ఫేస్ లో గ్లో వస్తుంది. కలర్ చేంజ్ అంటే బ్లాక్ వైట్ అయిపోదు, ఫేస్ లో కంపల్సరీ చేంజ్ కనబడుతుంది. ఏమన్నా వాడుతున్నారా మీరు అని కంపల్సరీ అడుగుతాను. ఓకే, ఈ టిప్ ఫాలో అయిపోయింది. సో పార్లర్కి వెళ్ళారు అన్నట్టు మీరు? వెళ్ళానండి. ఇది మా నానమ్మ మాకు చెప్పినటువంటి ట్రిప్ యాక్చువల్లీ. అయితే నేను కూడా దీన్ని సజెస్ట్ చేస్తాను. ఆయిలీ స్కిన్ గా ఉన్న వాళ్ళైతే కనుక మిల్క్ యూజ్ చేయండి. డ్రై స్కిన్ గా ఉన్న వాళ్ళైతే కనుక కర్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మన యొక్క స్కిన్ టైప్ ని బట్టి తీసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది, బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఇది ఒక స్క్రబ్ లాగాను వర్క్ అవుతుంది. అలాగే మనం నలుగు పెట్టుకుంటాం కదా, మనం డ్రై స్కిన్ అనేది పోవడానికి అదే విధంగా మనకి యూస్ అవుతుంది. ఫేస్ కూడా డ్రై అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో ఇది అయిపోయింది. దీంట్లో మనం బెల్లం. ఓకే, ఇప్పుడు బెల్లం డైరెక్ట్ వేసేసేలా? ఓ నైస్. బెల్లాన్ని చక్కగా వాటర్ లో మీరు బాయిల్ చేసేసారు. దీని వలన ఎక్కడ కూడా మిల్క్ వేస్తున్నప్పుడు పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. ఇది ఒక టిప్ బాగా యూజ్ అవుతుంది. మీరు నార్మల్ పాయసం అలా చేసుకున్నప్పుడు కూడా బెల్లం వేసేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ వేసుకోమాకండి. ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే మీకు ఇది పాడవకుండా వస్తుంది అనమాట రెసిపీ అనేది. ఓకే, ఇది ఒక మంచి టిప్ లాగా కూడా చాలా మందికి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా బెల్లం పాలు కలిపి వేస్తారు, ఆల్మోస్ట్ విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఫైనల్ లాస్ట్ కి దించేద్దాం అనేటప్పటికి పాలిపోతుంటాయి. ఆ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. రైట్. సో ఈ టిప్ బాగా పనికొస్తుంది ఉండదు కాబట్టి మీరు ఇప్పుడు పంచదార బదులు బెల్లం అనేది వాడారు. సో బెల్లం యూజ్ చేయడం వలన అందరూ కూడా తీసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తక్షణమే ఇది మన యొక్క బాడీకి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ అనేది రోగ నిరోధక శక్తికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా తీసుకోదగినటువంటి స్వీట్ ఇది. ముఖ్యంగా పిల్లలకైతే ఇది ఒక బలాహారంగా కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇంకొంచెం ప్లాన్ గా ఉంటే మిల్లెట్స్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఇది ఈజీ డైజెషన్ కి ఈ రవ్వతో కనుక చేసుకుంటే ఈవినింగ్ టైం పెద్దవాళ్ళు కూడా దీన్ని ఈజీగా తీసుకోవచ్చు.
ఇన్సులిన్ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువ అవ్వవు. సో మనం బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి సో షుగర్ అయితే కొంచెం కొంతమంది తినద్దు అంటారు. షుగర్ అంటే ఈజీగా అయిపోవాలి. బెల్లం అనుకోండి ఎవరైనా పిల్లలకి అప్పటికప్పుడు చేయాలని చెప్పి నేను గోధుమ రవ్వను ప్రిఫర్ చేశాను. మీరు మిల్లెట్స్ ప్రిఫర్ చేసుకోండి, టేస్ట్ సూపర్ వస్తుంది. ఓకే, ఇంకా దగ్గర పడింది కదా, దీని ఇంకా దగ్గర అవ్వాలా? అది చేయాలి. దగ్గరకు వచ్చేసిందండి. ఓకే, ఇలాచి వేసుకుందాం. విలాచి. ఓకే, కొంచెం ఇలాచి వేసుకుంటున్నాం. ఇలాచి అనేది స్వీట్కి మంచి ఫ్లేవర్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. విలాచి తినడం కూడా మంచిదే కదా వంటికి. ఇలాచి తినడం వల్ల డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది. డైజెషన్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. ఓకే, కాజు కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా మంచిది. ప్రోటీన్, జింక్, ఫాస్ఫరస్ అన్నీ కూడా అధికంగా ఉంటుంది. అలాగే ఇది మన స్కిన్కి కూడా చాలా మంచిది కాజు. ఓకే, ఇంకా అయిపోయిందండి. వావ్, 10 minutesలో చాలా ఈజీగా అయిపోయింది. జస్ట్ మిల్క్ మంచి హెల్తీ ఫుడ్ స్టవ్ మీద బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకొక స్టవ్ మీద మనకి ఇదే అయిపోయింది. రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈజీ స్నాక్స్ అండి. పిల్లలు అప్పటికప్పుడు వచ్చి మరి మారం చేస్తారు కదా, కావాలి కావాలి అని. అలాంటి టైంలో 10 minutesలో మనం చేసి పెట్టేస్తే బాగుంటుంది. అంటే మనం మామూలుగా కుకింగ్కి వచ్చేసి నాన్ స్టిక్ కానీ లేదంటే స్టీల్వి కానీ రాతండివి కానీ వాడుతూ ఉంటుంటాం. బట్ ఇక్కడ చూస్తే డిఫరెంట్గా మట్టి బౌల్సే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా, అన్నీ కూడా. సో ఏదైనా స్పెషలైజేషన్ అంటారా అది? మనం వంటకి సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి ఈ మట్టివి అనేది హ్యాండిల్ చేయడం కష్టం అవుతున్నాయి కాబట్టి, కానీ హ్యాండిల్ చేయగలము అంటే కనుక మట్టి పాత్రలు తీసుకుంటేనే చాలా మంచిది. సో మా ఇంట్లో కనుక చూస్తే మా పూర్వం నుంచి కూడా మట్టి పాత్రలనే యూజ్ చేస్తూ ఉన్నాము. ఓకే, అప్పటి నుంచి అలాగే కంటిన్యూ చేస్తున్నాము. ఇవి ఫుడ్కి చాలా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అలానే ఉంటాయి కాబట్టి మాకు మెయిన్ మా నాన్నమ్మ కాలం నుంచి కూడా మాకు పాత్రలు అనేవి వీటిని సజెస్ట్ చేస్తూ వచ్చారు. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే కూడా మనకి మట్టి పాత్రల్లో తీసుకున్నటువంటి ఫుడ్ తీసుకోవడం అనేది ఆరోగ్యకరం. ఓకే, చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. సంతోషం. సర్వింగ్ బౌల్లోకి అయిపోయిందా? ఓకే, ఓకే. గోధుమ రవ్వ దాలియా రెడీ అయిపోయింది. వేడివేడిగా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వావ్, వేడి వేడి గోధుమ రవ్వ దాలియాని ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాము విత్ కాజు గార్లిక్తో. ఎలా ఉంది? కాల్చున్నప్పటికీ కూడా అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. నిజంగా గోధుమ రవ్వ దాలియా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి. వంటలు బాగా చేస్తుంది. నైస్. రియల్లీ సూపర్, చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని లైక్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మేము ఇక్కడ వెయిటింగ్ హియర్. బై బై. చూసారు కదా గుమగుమలాడే గోధుమ రవ్వ దాలియాని. ఇకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ రెసిపీని తయారు చేయండి, టేస్ట్ని ఆస్వాదించండి. ఇది ఈనాటి రెసిపీ. మరో రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వాయు న్యూస్.